వర్షంలో అత్త శారద గొడుగు పట్టుకొని వీధిలో నిలబడి వచ్చిపోతున్న వారిని తన కోడలు అనామిక కనిపించిందా అని అడుగుతూ ఉంటుంది. అడిగిన ప్రతి ఒక్కరూ అనామిక ఎక్కడా కనబడలేదని చెప్పటంతో శారదకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయోమయంగా దిక్కులు చూస్తూ ఉండగా మరొక గొడుగు పట్టుకొని ప్రసాద్ వచ్చాడు. శారద, కోడలు గురించి ఏమైనా తెలిసిందా? లేదండి, ఎవరిని అడిగినా అనామిక కనిపించలేదు, మా ఇంటికి కూడా రాలేదని చెబుతూనే, అయినా ఇంత వర్షంలో ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్ది అని తిరిగి ప్రశ్నిస్తున్నారు నన్నే. నిజం చెప్పు శారద, నేను కొడుకు ఇంట్లో లేని సమయం చూసి కోడల్ని ఏమైనా అన్నావా ఏంటి? దేని గురించైనా గొడవ పెట్టుకున్నావా? అయ్యో నా రాత, అన్ని విధాల ఇంట్లో మనతో మంచిగా ఉన్న కోడలతోటి నేనెందుకు గొడవలు పెట్టుకుంటాను చెప్పండి. మరి మన కోళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు శారదా? పెరట్లో కాసిన కూరగాయలు, ఇంటి ముందు పూసిన పూలు కొయ్యడానికి కూడా అడిగెళ్ళే మన కోళ్ళు ఈరోజు చెప్పకుండా వెళ్ళిపోయింది. 3 గంటల నుంచి తలుముగ్గురం ఊరంతా ఎదుగుతున్నా. అనామిక ఎక్కడా కనబడలేదు, ఎవరిని అడిగినా చూడలేదని, కనిపించలేదని చెప్తున్నారు. ఒకవేళ పుట్టింటికి వెళ్ళిందేమో, ఫోన్ చేసి కనుక్కోండి. మనకి చెప్పకుండా ఇల్లు దాటి కూడా బయటికి వెళ్ళని మన కోళ్ళు పుట్టింటికి వెళ్ళిందని నేను అనుకోవటం లేదు శారదా. అదిగాక మనం ఫోన్ చేసి అనామిక వచ్చిందా బావగారని అడిగితే అక్కడ ఆళ్ళు కంగారు పడతారు. కూతురు చెప్పకుండా ఎక్కడికో పోయిందంటే అత్తారింట్లో ఎన్ని కష్టాలు పడిందో నా బిడ్డ అని మన మీద పంచాయతీ పెడతారు. అయితే ఫోన్ చేయి బాకండ్లే, మనమే మన కోడల్ని ఎతికి పట్టుకుందాము. అప్పుడే వాళ్ళ కొడుకు రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎరాబ్బాయ్, కోళ్ళు కనిపించిందా? లేదు నాన్న, మీకేమైనా కనిపించిందా? మాకు కనిపిస్తే నీకు కనిపించిందా బాబు అని ఎందుకు అడుగుతాంరా? ఊళ్ళో ఎవరిని అడిగినా అనామిక ఎక్కడా కనిపించలేదనే చెప్తున్నారు నాన్న. మా ఇంటికి రాలేదు అంటున్నారు. మరి అనామిక ఎక్కడికి వెళ్ళినట్టు? ఇంట్లో ఉండాల్సిన తన బట్టలు అలాగే ఉన్నాయి, ఈ నెలొచ్చిన జీతం డబ్బులు బీరువాలో అలాగే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అనామిక మాత్రం లేదు. ఏంటో నాన్న, నాకేం అర్థం కావటం లేదు అంటూ తల్లి శారదని అనుమానంగా చూశాడు. ఆ చూపులను శారద అర్థం చేసుకుంది. నువ్వు కూడా మీ నాన్నలాగా అత్త కోడలు ఏమైనా గొడవ పడ్డారా అని అడగాలనుకుంటున్నావు అంతేనా అని శారద అడిగింది. అవునమ్మా, నేను అదే అడగాలనుకుంటున్నాను. చెప్పమ్మా, నువ్వు అనామిక ఏమైనా గొడవ పెట్టుకున్నారా? కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నువ్వేమైనా అన్నావా? చేచే, ఏం మాట్లాడుతున్నావురా? నా కోడల్ని నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అసలు ఎందుకు అంటాననుకున్నావు నువ్వు? అసలు అనామికతో నాకేం గొడవ జరగలేదురా. బాబు రమేషు, మీ అమ్మ చెప్పేది నిజమే. ఉదయం నుంచి అనామిక ఎక్కడుందో తెలియక మనందరం కంగారు పడుతున్నాం. ఇప్పుడు మనం ఒకరినొకరు అనుకోవటం వల్ల ఉపయోగం లేదురా. ముందు కోళ్ళు ఎక్కడికి వెళ్ళిందో వెతకాలి. కానీ నాన్న, అనామిక మనకి చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? రమేష్ మాటలకి సమాధానం చెప్పలేక మౌనంగా నిలబడిపోయారు. అప్పటికే వర్షం మరింత ఎక్కువైంది. ఆ సమయంలో పక్కింటి రంగమ్మ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. శారదమ్మా, మీ కోడలు కనిపించిందా? లేదు రంగమ్మ, నీకేమైనా కనిపించిందా? నేను మా పొలానికి వెళ్ళి వస్తుంటే ఊరు చివరన్న కొండ మీద పెద్ద బండరాయి దగ్గర ఎవరో ఆడ మనిషి నిలబడి ఉండడం చూశాను. వర్షం బాగా ఉండడంతో సరిగా చూడలేకపోయాను. అచ్చం ఆ అమ్మాయి మీ కోడల్లాగే అనిపించింది. ఏంటి, కొండ మీద బండరాయి దగ్గర? అవును బాబు, ఖచ్చితంగా ఆమె అనామిక అయ్యి ఉంటది. ఈ వర్షంలో అనామిక కొండ మీదున్న బండరాయి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? నువ్వేమైనా పంపించావా శారదా? లేదండి, నేనైనా అంత దూరం వరకు ఎందుకు పంపిస్తాను చెప్పండి. పదండి, మనందరం కూడా అక్కడికే వెళ్దాం. అసలు అనామిక అక్కడికి ఎందుకు వెళ్ళిందో తెలుసుద్దిగా. ముగ్గురు గొడుగులు పట్టుకొని ఊరి చివరున్న కొండవైపు నడవటం మొదలుపెట్టారు. వర్షంలో పూర్తిగా తడిసిపోయిన అనామిక కొండ దిగింది. నాకొచ్చిన ఈ ఆలోచన గురించి అత్తయ్యకి చెప్పాలి, ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అనుకుంటూ ఇంటివైపు నడుస్తూ ఉంటుంది. 10 నిమిషాల తర్వాత ఒక చెట్టు దగ్గర అనామిక, శారద, రమేషు, ప్రసాద్ నలుగురు కలుసుకున్నారు. అత్తయ్య, మావయ్య, ఇంత వర్షంలో మీరందరూ ఎక్కడికి బయలుదేరారు? నీ దగ్గరికి అనామిక. అయినా నీకు కొంచెమైనా బుద్ధుందా చెప్పు? నువ్వు కొండ మీదకి వెళ్తున్న విషయం ముందు మాకు చెప్పాలా వద్దా? అది అత్తయ్య, మరి చెప్తే వెళ్ళనివ్వని చెప్పి ఇట ఎవ్వరికి చెప్పకుండా వచ్చావు. 3 గంటలు నువ్వు మమ్మల్ని అందరినీ ఎంత టెన్షన్ పెట్టావో అసలు నీకు తెలుసా?
సారీ అత్తయ్య. అది కాదు అనామిక, వర్షం పడుతుందని తెలుసు కూడా నువ్వు ఆ కొండ మీదకి ఎందుకు వెళ్ళావు? ఆ కొండ మీద ఏం దాచిపెట్టుకున్నావు? మాకు తెలియకుండా వేడి బజ్జీలు తీసుకెళ్ళి అక్కడ తినేసి వస్తున్నావా ఏంటి? లేదంటే గరం గరంగా ఉండే ఎగ్ బోండాలు తీసుకెళ్ళి కడుపు నిండా చాటుగా తిన్నావా? చెప్పనామిక. అడిగిన వెటకారపు ప్రశ్నలు చాలండి. ముందు అందరూ ఇంటికి వెళ్దాము, పదండి. ఇంటికి వెళ్ళాక మీ అందరికీ అసలు నేను ఎందుకు ఇక్కడికి వచ్చానో వివరంగా చెప్తాను అని అనామిక చెప్పింది. ఇక మాట్లాడేదేమీ లేక అక్కడి నుంచి అందరూ ఇంటికొచ్చారు. మరుసటి రోజు ఇక అసలు ఎందుకు వెళ్ళావో ఆ విషయం మొదలు పెట్టుకోవాలా. దేని గురించి మొదలు పెట్టమంటారు అత్తయ్య? అదే కోళ్ళ, నిన్న వర్షంలో కొండ మీదున్న ఆ పెద్ద బండరాయి దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్ళావో అది చెప్పమని అడుగుతున్నానంతే. చెప్పానామిక, అమ్మ అడుగుతుంది కదా. అత్తయ్య, వారం రోజుల క్రితం మనం పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తూ ఉండగా మీరు అక్కడున్న బండరాయిని చూసి ఏమన్నారు? అంత పెద్ద బండరాయి మన ఇల్లు అయితే ఎంత బాగుండు కోళ్ళా అని అన్నాను. మీ కోరికను తీర్చడానికి నేను రోజు ఆ బండరాయి దగ్గరికి వెళ్ళి ఇల్లులా చెక్కడం మొదలు పెట్టాను అత్తయ్య. దాదాపుగా ఆ బండరాయి ఇల్లు పూర్తి కావచ్చింది అని అనామిక చెప్పింది. ఆశ్చర్యంగా ప్రసాదు శారద ముఖాలు చూసుకున్నారు. రాయి ఇల్లు తయారు చేయటం ఏంటనామిక? నాకేం అర్థం కావటం లేదు. నేను చెప్పేది నిజమండి. రాయి ఇల్లు చాలా చక్కగా వచ్చింది. అన్ని సౌకర్యాలు లోపలున్నాయి. కిచెన్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, బెడ్రూమ్స్ కూడా ఉంటాయి, తలుపులుంటాయి, కిటికీలు కూడా ఉంటాయి. మీరు గనక చూస్తే వావ్ అంటారు. అయితే నన్ను మెచ్చుకోకుండా అయితే ఉండరు. అమ్మా, అనామిక ఏం మాట్లాడుతుందో నీకేనా అర్థమవుతుందా? నాకు అర్థమైంది బాబు. కోళ్ళ, మీ అత్తయ్య రాయి ఇల్లైతే బాగుండని చెప్పడం ఏంటి, నువ్వు తయారు చేయటం ఏంటి, నాకేం అర్థం కావటం లేదు తల్లి. మావయ్య, ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు అర్థం కాదు. నాతో పాటు రాయింటి దగ్గరికి రండి, అంతా అర్థమవుతుంది. పదమ్మా కోళ్ళ. అందరూ ఇంటికి తాళం వేసి ఇంటి నుంచి బయలుదేరారు. నలుగురు మాట్లాడుకుంటూ మట్టి రోడ్డు దాటి కొండమీద ఉన్న రాయింటికొచ్చారు. గుమ్మం 2 కిటికీలతో చూడ్డానికి అచ్చం ఇల్లులాగే ఉంది. అనామిక తాళం తీసింది. అత్తయ్య, మావయ్య, లోపలికి రండి. శారదా, ప్రసాదు, రమేషు ఆశ్చర్యంగా లోపలికి వెళ్లారు. రాళ్లతో చేసిన కుర్చీలు కనిపించాయి, కిచెన్ కనిపించింది, రాళ్లతోనే చేసిన బెడ్డు కనిపించింది. అత్తయ్య, వీటి మీద కూర్చోవచ్చు, వీటి మీద పడుకోవచ్చు, అక్కడ వంట చేసుకోవచ్చు. కిటికీల దగ్గర కూర్చుని బయట పడుతున్న వర్షాన్ని చూస్తూ నేను చేసిన వేడివేడి పకోడీలు కూడా తినొచ్చు. ఇదంతా బానే ఉందనామిక. అయినా ఊళ్ళో మనకు అంత మంచి ఇల్లు పెట్టుకొని మనం ఈ రాయింట్లో ఎందుకుంటాం చెప్పు? అత్తయ్య, ఆయన అడుగుతున్నారు కదా, మొన్న నాకు చెప్పిన మాటని ఇప్పుడు ఆయనకి చెప్పండి. రమేష్ శారద వైపు చూశాడు. చెప్పమ్మా, మనం ఆ ఇంటిని వదిలేసి ఈ రాయింట్లోకి ఎందుకు వస్తాం? బాబు రమేషు, ఈ ప్రశ్నకి మీ అమ్మ కాదు, నేను సమాధానం చెప్తాను. నా తమ్ముడు నాగయ్య, అతని భార్య సరోజ కలిసి కుట్రతో మనం ఉంటున్న ఇంటిని వాళ్ళ పేరు మీద రాయించుకున్నారా? ఆ మాట విని రమేష్ ఆశ్చర్యపోయాడు. ఏం మాట్లాడుతున్నారు నాన్నా? నిజం బాబు, ఈ వారం రోజుల్లో ఆ ఇంటిని వాళ్ళు తీసేసుకుంటారు. మనం కొత్త ఇంటిని కొనడానికి ఏమో డబ్బులు. సొంత ఊర్లోనే అద్దుకుండడం అంటే అదెంత బాధగా ఉంటుందో నీకు తెలుసా బాబు? ఇలా చూడండి, ఇంతకు మించి మీరు అత్తయ్య వాళ్ళని ఏమీ అడగకండి. ఈ బండరాయి మనది. నేను కష్టపడి ఇల్లులా మార్చాను. ఇక్కడి నుంచి మనల్ని ఎవరూ ఎక్కడికి పొమ్మని చెప్పరు. అంత ధైర్యం కూడా ఎవరూ చేయరు. కానీ అనామిక, ఎంత వర్షం వచ్చినా ఏమీ కాదు, ఎంత భయంకరమైన గాలి వేసినా కూడా ఏమీ అవదు. మన రాయి ఇల్లు కొంచెం అంటే కొంచెం కూడా ఇక్కడి నుంచి కదలదు. అందుకు అన్ని దిక్కుల తగిన ఏర్పాట్లు నేను చేశాను. అనామిక చేసిన ముందు చూపు అందరికీ నచ్చింది. ఆ రోజు చీకటి పడుతూ ఉండగా అందరూ ఆ ఇంటి నుంచి సామాన్లు తెచ్చుకొని బండరాయి ఇంట్లో పెట్టుకున్నారు. ఆ రోజు రాత్రి అనామిక అక్కడే వంట చేసింది. బండరాయి ఇంటి బయట చల్లని గాలి, వెన్నెల ఆకాశంలో అందరూ అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటారు. కొంత సమయం తర్వాత బండరాయి ఇంట్లో ప్రశాంతంగా పడుకున్నారు. ఇక అప్పట్నుంచి అత్తాకోడళ్ల కాపురం ఆ బండరాయి ఇంట్లోనే ఆనందంగా సాగటం మొదలుపెట్టింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.